మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొని రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. రెండవ విడత రుణమాఫీ గురించి మనము జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ట్యాక్స్ చైర్పర్సన్స్, బ్యాంక్ అఫీషియల్స్, మన రైతులు, మిగిలిన ప్రజాప్రతినిధులు, ప్రింటర్, మీరు ఈరోజు విస్తృతంగా మన స్టేట్ లెవెల్లో జరిగిన ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు చూడడం జరిగింది. ఒక్క విషయం ఏంటంటే, మీరు ఎందుకంటే దాదాపు మనకి 137 కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చినాయి. సో అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం మొదటిగా రైతు సోదరులందరికీ కూడా. ఇందులో ముఖ్యంగా మనకు ఫస్ట్ విడతలో వచ్చేసి దాదాపుగా 70 కోట్ల రూపాయలు వచ్చాయండి. 12,900 మంది రైతులు ఉన్నారు మొదటి విడతలో. కేవలం ఒక్క రూపాయలో ఒక అర పైసా వంతు మాత్రమే కొంతమందికి వివిధ కారణాలతో పర్లేదు, ఒక అర పైసా వంతు మాత్రమే. అంటే మనకు దాదాపుగా 70 కోట్లలో ఒక 57 లక్షల రూపాయలు మాత్రం రైతుల అకౌంట్లలో పర్లేదు. అది కూడా ఒక 100 చిల్లర ఉన్నారు 137 మంది రైతులకు. దానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రైతులు ఏంటంటే మనకు ఆల్రెడీ రుణమాఫీ ఖాతాలు అందరికి ఉన్నాయి. సో ఆ ఖాతాల్లో కొంతమంది మేనేజర్స్ ఏం చేశారంటే కొత్త ఖాతాలు ఓపెన్ చేసి డబ్బులు కట్టిన తర్వాత కొత్త ఖాతాలు ఓపెన్ చేసి పాత ఖాతాలు అనేవి క్లోజ్ అయినాయి. సో దానివల్ల డబ్బులు పడలేదు. అందరికీ 100% అవి డబ్బులు పడతాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు. రెండవ కారణం మనకు డబ్బులు పడకపోవడానికి ఇంకో రెండవ మేజర్ కారణం ఏంటంటే, ఆధార్లో మనకు పేరు తప్పుగా ఉండటం. అంటే మనకు బ్యాంకు ఖాతాలో ఒక పేరుంది, ఆధార్లో ఒక పేరు, అంటే మ్యాచ్ అనేది కావట్లేదు. అక్కడ కొద్ది మంది ఉన్నారనమాట. ఈ మేజర్ ఇదొక 2 కారణాలు. మూడో కారణం ఏంటంటే, మనకు ఫ్యామిలీలో ఇంతకుముందు పెళ్లిళ్ళు అయిపోయినా మీకు అందరికీ తెలుసు, కుటుంబానికి మనకు 2 లక్షలు ఇస్తున్నాం. అంటే ఒక రైతు ఒక కుటుంబంలో 4 ఉంటే ఒకళ్ళు 30,000 తీసుకుంటారు, ఒకళ్ళు 50,000 తీసుకుంటారు, ఒక 70,000 తీసుకుంటారు. అట్లా 4 తీసుకున్నా కూడా 2 లక్షల రూపాయల వరకు మాఫీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కుటుంబ నిర్ధారణలో కొంతమందికి, అది చాలా తక్కువ మందికి నిర్ధారణ కాకపోవటాలు కొంతమందికి ఆగినాయి. సో ఇట్లా ఈ ఒక 3-4 కారణాల వల్లనే మనకు మేజర్గా డబ్బులు అనేది పర్లేదండి. వీళ్ళందరికీ 100% ఖచ్చితంగా వస్తాయి. గవర్నమెంట్ వారు ధైర్యంగా ఉండమని చెప్పారు. మమ్మల్ని అందరినీ కూడా మండల స్థాయిలో వీళ్ళందరూ కూడా మనకు రుణమాఫీ గ్రీవెన్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా మీరు అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసేసి సంబంధిత బ్యాంక్ మేనేజర్ దగ్గర కూడా మేము తొందరలో కూడా పంపిస్తాము. మేనేజర్లు అందరూ కూడా దాన్ని రెక్టిఫై చేసి ఆ డబ్బులు వచ్చి ఉన్నాయి, ఆగినాయి కాబట్టి మన అకౌంట్లో రావట్లేదు తప్ప డబ్బులు వచ్చి మధ్యలో ఉన్నాయి. సో ఆ డబ్బు అనేది మన అకౌంట్లో త్వరలో అందరికి కూడా పడుతుంది అని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, దీని తర్వాత మన గౌరవ కలెక్టర్ గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఆ రోజు ఎలక్షన్ల ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 10 లక్షల మందితోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు, అతిరథ మహారథులందరూ రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు బాగుంటే అందరం బాగుంటామనే నినాదాన్ని చేతబట్టి మేము కనుక అధికారంలోకి వస్తే ఒకే దఫ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి, అదే మాట ప్రకారము మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఈరోజు రైతాంగాన్ని కష్టసుఖాల్లో ఆదుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా సీతక్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, పైన ఏఐసిసి ప్రతినిధులందరికీ రైతాంగం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వెళ్ళిన ప్రభుత్వాలు, ఉదాహరణకు నేనే చెప్తా, నాకు 1,00,000 రూపాయలు ఉండే 10 ఇయర్స్ బ్యాక్. 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే 5 ఎకరాల భూమి ఉంది. లోన్ తీసుకుంటే ఆ లోన్ మాఫేటాలకు 5 సార్లు మాఫీ చేసిండు. ఒకసారి 25,000, ఒకసారి 25,000, ఒకసారి 25,000, ఒకసారి 12,500, ఒకసారి 12,500 చేస్తే 1,00,000 పోయి మళ్ళీ దానికి వడ్డీ 1,00,000 అదే విధంగా ఉంది. అదే 1,00,000 మళ్ళీ ఇప్పుడు 1,76,000 అయి కూర్చుంది. కానీ నేను తీసుకున్న మట్టుకు అంటే ఇట్లాంటి రైతులు చాలామంది ఆ వడ్డీకి వడ్డీ అట్లా ఇంత అయింది. ఈ 10 ఏళ్ల కాలంలో రెన్యువల్ అయిన దాఖలాలు అయితే ఎక్కడ అవుపియలేదు. ఈరోజు రైతాంగాన్ని గుర్తించి ఉమ్మడి జిల్లాలనే, ఒక రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలనే తీసుకున్నటువంటి నిర్ణయం
ఉమ్మడి జిల్లాల్లో 70% చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి ములుగు జిల్లాల్లో మధ్య తరహా అంటే నీటి వనరులు ఉన్నటువంటి రామప్ప అయితేంది, ఇక్కడున్న గన్పూర్ అయితేంది, లోకం చెరువు అయితేంది, మల్లూరు ప్రాజెక్ట్ అయితేంది, ఇవన్నీ అంటే ఎక్కువ వరి పంట తీసేసిన అటువంటి రైతులు 4 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ మాఫీ కావడం దగ్గర మనకు 137 కోట్ల రూపాయలు మన ములుగు జిల్లాకు 20,000 మందికి మన అందరికీ మాఫీ అవ్వడం జరిగింది.